బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్లో వచ్చిన అఖండ 2 ఫ్యాన్స్ను కూడా నిరాశపరుస్తున్నట్టు కనిపిస్తోంది. ఊహించిన దానికి భిన్నంగా ఈ సినిమా కనిపిస్తోంది. దాంతో అనేక రకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే హిందుత్వం, సనాతన ధర్మం ఇలాంటి లైన్లోనే మళ్ళీ ఈ సినిమా తీయడం ద్వారా ఏం సాధించారు, ఎందుకు ఇలాంటి సినిమాల సంఖ్య పెరుగుతుంది, ప్రతి సబ్జెక్టులోనూ ఈ సనాతన ధర్మం చుట్టూ తిప్పాలనే యావతో దర్శక నిర్మాతలు ఎందుకు కనిపిస్తున్నారు, వీటన్నిటికీ కారణాలేంటి, ఈ అంశాల మీద మనతో మాట్లాడేందుకు సీనియర్ ఎనలిస్ట్ నగేష్ బూర్తి ఉన్నారు. నమస్కారం నగేష్ గారు. నమస్తే శంకర్ గారు. నగేష్ గారు, ఇప్పుడు అఖండ సినిమా 2 2 సార్లు వాయిదా పడి ఎట్టకేలకు ప్రేక్షకులకు ముందు వచ్చింది. కానీ తీరా సినిమా ఆశించినట్టుగా లేదు అనేటువంటి అభిప్రాయం, ఓవర్ డోస్ అయ్యింది అనే అభిప్రాయం వినిపిస్తుంది. మీరేమంటారు ఈ సినిమా గురించి? అంటే ఓవర్ డోస్ అంటే డైరెక్టర్ ఓవర్ డోస్. ఆయనకి బోయపాటి శ్రీనివాస్కి పిచ్చి పట్టినట్టుంది నిజం చెప్పాలంటే. ఓవర్ డోస్ సినిమాలు తీస్తున్నాడు ఈ మధ్య. ఆ మధ్య ఒక సినిమా వచ్చింది రామ్ చరణ్ది ఒక సినిమా. ఈ సినిమాలు చూస్తే బోయపాటి ఎలా ఆలోచిస్తున్నాడు అనేది రాత్రులు మాకు కళ్ళలోకి వస్తుంటాయి మనకు అప్పుడప్పుడు. ఆ కళలని సినిమాల్లో తీస్తే సినిమాల్లో హిట్ కావు. అలాగా బోయపాటికి ఒక పిచ్చి పట్టింది. ఆ పిచ్చి ద్వారా తీసిన సినిమాలు కొంచెం తన పిచ్చి తగ్గించుకోవాలి. అంటే ఇక్కడ పిచ్చి తగ్గించాలి. సో తను ఓవర్ డోస్లో ఆలోచిస్తున్నాడు. ఆ ఓవర్ డోసు అన్ని వేళలా ప్రేక్షకులు కనెక్ట్ కాదు. బోయపాటి తీసినటువంటి అద్భుతమైన సినిమాల్లో సింహ ఒకటి, లెజెండ్ ఒకటి, భద్ర ఒకటి, ఇలాంటి అద్భుతమైన సినిమాలు ఉన్నాయి. సో ఆ ఫ్లేవర్లో అవి ఓవర్ డోస్లో ఉండవు, బాగుంటాయి. సమాజానికి ఒక దిశానిర్దేశం చేసే విధంగా సినిమాలు ఉంటాయి. ఇంకా మీరన్న సనాతన ధర్మం అనేది ఇప్పుడు అంటే భారతదేశంలో బీజేపీ పరిపాలనలో ఉండడం, వాళ్ళు సనాతనమైన ఒక కాన్సెప్ట్ని ఎంచుకోవడం, ఆ మధ్యకాలంలో 2-3 సినిమాలు ఆ రూట్లో ఉన్నవి, కాంతార లాంటి సినిమాలు, తర్వాత తేజ సజ్జా తీసినటువంటి సినిమా హిట్ కావడం, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని సనాతనం వైపు అంటే హిందూ ధర్మంలో సినిమాలు తీస్తే బాగుంటుంది అని అందరూ ఆ వైపుకి వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ అవి సక్సెస్ అయ్యే ఫార్మేట్ కాదు. ఎందుకు సక్సెస్ అయ్యే ఫార్మేట్ కాదని పూర్వకాలం కూడా హిందూ ధర్మం మీద అన్ని సినిమాలు హిందూ ధర్మం మీదే ఉండేవి. మన భక్త ప్రహ్లాద్ మొదలుకొని అన్ని సినిమాలు హిందూ ధర్మం మీదే ఉండేవి. అంటే హిందూ మైథలాజికల్ అంటే ఇతిహాసాల్లో ఉన్న కథలన్నింటినీ సినిమాలుగా తీస్తే చాలా బాగుంటుంది. దాన్ని మనం కూడా ఎంజాయ్ చేయొచ్చు, చూడొచ్చు. పూర్వకాలం హిందూ ధర్మంలో ఉన్న కథలన్నీ కూడా అలాంటివే వచ్చేవి. అంటే మనుషుల్ని భక్తి వైపు నడిపించడం అనేది ఒక రకమైనటువంటి సినిమా. కానీ ఇప్పుడు వస్తున్నటువంటి సినిమాలు తప్పుదో పట్టిస్తున్నటువంటి భక్తిది. దీన్ని ఎంచుకుంటున్నారు అందరూ. అంటే ఇప్పుడు అఖండ 2 సినిమా నేను ఇంకా చూడలేదు నిజానికి. ఆవిడెవరో ఒక హ్యాష్ట్యాగ్లో ఒక ఆవిడ ఇచ్చింది 3 కోట్ల టికెట్లు దిగాయని. హైదరాబాద్ సిటీలోనే 3 కోట్ల టికెట్లు దిగాయట. హైదరాబాద్ సిటీలో 3 కోట్ల టికెట్లు కట్ అయితే అక్కడే 600 కోట్లు వచ్చినట్టు. ఈ లెక్కన వాడబడిగా సినిమాకి 1500 నుంచి 2000 కోట్లు రావాలి. సో ఒక వారం పోతే లెక్కలు తేలిపోతుంది. సినిమా ఫైనాన్షియల్లీ హిట్ ఆఫ్ హట్ అనేది తేలిపోతుంది. అది మనం దాంట్లో కాదు ఇప్పుడు వెళ్ళడం. ఇప్పుడు ఈ సనాతనం మీద సినిమాలు తీసేవాళ్ళు ఎవరైనా సరే ఓవర్ డోస్లో సినిమాలు తీస్తున్నారు. ఎగ్జాగరేట్ అయ్యి ఈ మధ్యకాలంలో కొంతమంది అర్థం లేని స్లోగన్స్ తీసుకొస్తూ ఉన్నారు. ఆ స్లోగన్స్ మీద తీసే సినిమాలు దేశానికి మంచిది కాదు, సనాతనానికి మంచిది కాదు, మతానికి మంచిది కాదు, భారతీయులకి మంచిది కాదు, ఈ భారతదేశంలో ఉండే మనుషులకి కూడా మంచిది కాదు అనేది నా అభిప్రాయం శంకర్ గారు. ఓకే, ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగానే ప్రతి సబ్జెక్ట్లో కూడా అది లవ్ స్టోరీ అయినా లేదంటే ఇంకే అంశమైనా అందులో ఈ సనాతనాన్ని చొప్పించి ఈ హిందూ ధర్మం అనేటువంటి పేరుతో చొప్పించి తీసుకురావడం వెనక ఇప్పుడు ఈ అఖండ 2 మేము హిందీలో కూడా రిలీజ్ చేస్తున్నాం, నార్త్ ఇండియా మార్కెట్ వైపు మేము వెళుతున్నాం, బాలీవుడ్ వైపు వెళ్తున్నాం అని చెప్పడం ద్వారా హిందీ మార్కెట్ కోసం చేసే ప్రయత్నంగా చూడాలా, లేకుంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తెలుగు స్టేట్స్లో కూడా అలాంటి అభిప్రాయాలు అట్లాంటి ఉద్దేశాలు పెంపొందించే ప్రయత్నంలో భాగంగానే ఈ మార్కెట్లో ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారనుకోవాలంటారా? అంటే హిందీ మార్కెట్ కోసం వెళ్ళడం అనేది, హిందీలో డబ్ చేయడం అనేది సినిమాకి సహజమైనటువంటి బిజినెస్ అది. కానీ ఒక బిజినెస్లో మీరు ఏదైనా ఒక సందేశాత్మకమైనటువంటి సినిమా తీయాలనుకున్నప్పుడు ఆ సందేశం ఎట్లా ఉండాలంటే ప్రజలు అమలు జరిపే విధంగా ఉండాలి. అది ప్రజల్లో వాస్తవిక రూపంలో ఉండాలి. సందేశాత్మక చిత్రాలు లేదు, మేము ఏదో వేరే సినిమాలు తీసుకుంటే మీ ఇష్టం తీసుకోవచ్చు, దాన్ని ఇబ్బంది ఏం కాదు. అంటే ప్రజలను ప్రభావితం చేసే సినిమాలు మాత్రం ఖచ్చితంగా అవి వాస్తవ రూపంలో ఉండాలి. అంటే నేను ఇప్పటివరకు విన్న కథ, అంటే రివ్యూస్ చదివినప్పుడు విన్న కథ ప్రకారం చైనాకి మనకి ఏదో తేడా వస్తే ఆ తేడాలో ఒక హగోరా వచ్చి దాన్ని షెటిల్ చేసినట్టుగా కథ విన్నాను. అంటే నేను ఎగ్జాక్ట్గా సినిమా చూడలేదు, ప్రతి సినిమా మొదటి రోజు చూస్తాను, ఈరోజు నాకు కుదరలేదు. కానీ ఈ అఘోరాలు చైనాతో దేశాన్ని మనం కాపాడేసేలాగుంటే
అక్కడ మొన్న ఆ మధ్యకాలంలో చైనాకి మనకి బార్డర్లో జరిగినటువంటి గొడవలో 18 మంది 28 మంది సైనికులు మన వాళ్ళు చనిపోయారు. చైనా వాళ్ళని కూడా మనం చంపేసామని స్టేట్మెంట్ ఇచ్చాం. ఆ శవాలు కానీ అవి ఎక్కడ దొరకలేదు, కానీ మనం 18 మంది సైనికులు చనిపోయారు, ఒక కెప్టెన్ కూడా చనిపోయాడు. సో మరి సైనికులు పోరాటం చేయాల్సిన అవసరం ఏందో? అఘోరాలు ఎంతమంది ఉంటారు హిమాలయాల్లో? నేను వాళ్ళని అవమానపరచట్లేదు. ఒక భక్తి అనేది వేరు, దేశభక్తి అనేది వేరు. ఈ రెండింటిని కలిపి అవాస్తవ రూపంలో చెప్తే ఇలాంటి రిజల్టే వస్తుంది. ఇప్పుడు భక్తిని భక్తిగా చెప్పాలా, దేశభక్తిని దేశభక్తిగా చెప్పాలా? దేశభక్తి అనేది ప్రతి వాళ్ళకి ఉంటుంది. భక్తి అనేది ఏ మతం వాళ్ళకి ఆ మతంలో ఉన్నటువంటి ఆచార వ్యవహారాల ప్రకారం ఉంటుంది. కానీ భక్తిని దేశభక్తిని కలిపితే ఇలాగే ఉంటుంది రిజల్ట్. అది అది వేరే విధంగా వేరే వేరే భక్తిలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఈ రెండు వేరు అనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఏ దేశంలో కూడా ఒకే రకమైన భక్తి ఏ దేశంలోనూ ఉండదు. ఆఖరికి ముస్లిం దేశాల్లో కూడా ఉండదు, క్రైస్తవ దేశాల్లో కూడా ఉండదు. అలాగే హిందువులు ఎక్కువగా ఉండే దేశాల్లో, మనలాంటి దేశాల్లో కూడా ఒకే రకమైన భక్తి ఉండదు. కానీ ఈ భక్తి దేశభక్తి అనుకోవడం అమాయకత్వం అనేది అర్థం చేసుకోవాలి. నీకు దేవుడి మీద నమ్మకం ఉంటే హ్యాపీగా ఏ నచ్చిన దేవుడిని దండం పెట్టుకో. నీకు తెలిసిన మార్గంలో, నువ్వు తెలుసుకున్న మార్గంలో, నీకు పెద్దలు చెప్పిన మార్గంలో దండం పెట్టుకో, తప్పేం కాదు. కానీ అదే దేశభక్తి అనుకుంటే తప్పు. ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగానే ఈ అఖండ సినిమాకి ముందు బోయపాటి బాలయ్య కాంబినేషన్లో వరుసగా సింహ, లెజెండ్, అఖండ 1 ఇవన్నీ కూడా చాలా మంచి హిట్లు అయ్యాయి. ఇప్పుడు వచ్చిన సినిమా ఒక లెసన్గా ఉంటుందంటారా? ఇలాంటి అంశాలు చొప్పించే ప్రయత్నం చేస్తే జనాల్ని ఎలాంటి మూఢత్వం వైపు, అంధవిశ్వాసాల వైపు, లేదంటే భక్తి ముసుగులో ఇంకేదో విశృంఖలత్వం, లేదంటే విధ్వంసం, వికృతత్వం ఇలాంటివి పెంపొందించే ప్రయత్నాలు చేస్తే అవన్నీ బెడిసి కొడతాయి అనడానికి ఇది ఒక లెసన్గా భావించాలంటారు? ఖచ్చితంగా భావించాలండి, ఖచ్చితంగా భావించాలి. ఎందుకంటే బోయపాటి తీసిన బాలకృష్ణ గారు కాంబినేషన్లో తీసినటువంటి సింహ అద్భుతమైన సామాజిక అంశంతో కూడిన సినిమా. లెజెండ్ కూడా చాలా మంచి అంశాలను అందులో చూపించారు. అఖండ వచ్చేసరికి ఇప్పుడు ఈ సనాతనం ఇలాంటి పిచ్చి వచ్చింది ఆయనకి, ఎవరికి? బోయపాటి. అంటే అఖండ 1 వరకు చాలా బాగుంది సినిమా. అంటే అది కూడా ఒక సామాజిక అంశంతోనే మొదలయ్యి ఒక అఘోరా వచ్చి ఆ అఘోరా విషయం అక్కడ ఉన్నటువంటి సమస్యను షెటిల్ చేయడం వరకు బాగుంది. కానీ రెండు దేశాల మధ్య ఉన్నటువంటి వివాదాన్ని ఒక అఘోరా వెళ్ళి షెటిల్ చేస్తాడంటే, అఘోరాలు చాలా వేలాది సంవత్సరాలుగా, వందలాది సంవత్సరాలుగా హిమాలయాల్లో ఉన్నారు. వాళ్ళు షెటిల్ చేసేలాగుంటే పాకిస్తాన్తో యుద్ధం మనకెందుకు, చైనాతో గొడవ మనకెందుకు, నేపాల్ బార్డర్లో ఇష్యూస్ ఎందుకు, బంగ్లాదేశ్తో గొడవలు ఎందుకు మనకి? అఘోరాలు ఇష్యూలు ఏం షెటిల్ చేయరు. వాళ్ళ బతుకు వాళ్ళది, వాళ్ళ జీవనం వాళ్ళది, వాళ్ళు వేరే లోకం, అది అదొక సామాజిక వర్గం, అదొక ప్రపంచం, వాళ్ళు వేరే ప్రపంచంలో బతుకుతారు. అఘోరాలు ఎవరో కూడా దేశం కోసం బతకరు, వాళ్ళదొక బతుకు. దేశం కోసం బతకాలంటే దేశంలో ఉండాలి. ఎక్కడో హిమాలయాల్లో ఉండేవాడు దేవుడి కోసం బతుకుతాడు, దేవుడు ఉన్నాడు అనుకుని బతుకుతాడు. వాళ్ళది ఒక వేరే లోకం. దేశం కోసం బతికేవాడు అఘోరాలు కాదు. ఒకవేళ అఘోరాలు వచ్చి ఈ దేశాన్ని మార్చేసి ఇలాగుంటే ఈ పాటికి దేశం వేరేలాగా ఉండాలి. ఇన్ని వేల సంవత్సరాల్లో, ఇన్ని వందల సంవత్సరాల్లో ఇంత పేదరికం, ఇన్ని ఇబ్బందులు, ఇన్ని కష్టాలు, ఇంతమంది దేవుళ్ళు ఎందుకు? నిజంగా అఘోరాల వల్ల అయితే ఒకే దేవుడిని మన దేశానికి ఇవ్వమనంటే తప్పే ఉంది. అందరూ ఒకే దేవుడిని నమ్ముకుంటారు. ఇన్ని మతాలు ఎందుకు, ఇన్ని జోనర్లు ఎందుకు, ఇన్ని రీజన్స్ ఎందుకు, ఇన్ని భాషలు ఎందుకు, ఇంతమంది దేవుళ్ళు ఎందుకు? అఘోరాల వల్ల ఏమీ కాదు. అఘోరాలు వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతున్నారు, వాళ్ళేదో గొప్ప బతుకు బతుకుతున్నారు, మనం అనుకోవడం మన పొరపాటు. కాబట్టి ఇది అసంబంధమైనటువంటి రెండు విషయాలు తీసుకొచ్చి సంబంధం ఉన్నట్టుగా చూపిస్తే ఇలాంటి రిజల్ట్సే వస్తాయి. కాబట్టి ఇప్పుడు మన దేశంలో తీయాల్సినటువంటి సినిమాలు ఏంటంటే నిజంగా కొంచెం మిలిటరీ ఓరియంటెడ్గా తీయండి సినిమాలు. మన సైన్యం అవతల సైన్యాన్ని ఏం చేస్తుంది, మన సైన్యం ఎలాంటి భద్రత ఉంది అనేది తీస్తే సినిమా నిజంగా అఖండ 2 కాదు, అఖండ 3 కూడా హిట్ అవుతుంది. కానీ బోయపాటికి కొద్దిగా పిచ్చి పట్టింది అంతే. అంటే అందరూ ఎలా ఉన్నారని చెప్పను. ఇప్పుడు చిరంజీవి కూడా విశ్వాంబర అని ఒక మైథలాజికల్ మూవీ తీస్తున్నాడు, చాలామంది తీస్తున్నారు, తప్పేం కాదు. ఇప్పుడు కాంతారా 2 సినిమా ఉంది, నేను చూశాను. ఆ సినిమా చాలా బాగుంది. అది కూడా ఈ ఆధ్యాత్మికత సినిమే. అక్కడ ప్రజలను ఎవరిని తప్పుదోవ పట్టించే విధంగా ఉండదు. ఒక జానపద కథను తీసుకుని ఆయన ఆ జానపద కథంలో హిందూ మతంలో ఉన్నటువంటి దేవతలు ఎలా ఉంటారు, ఎలా కాపాడతారు అనేది తీసాడు. అద్భుతంగా ఉంది. కాంతారా 1 బాగుంది, కాంతారా 2 అంతకన్నా బాగుంది. అంతవరకు వెళితే పర్వాలేదు. ఈ హద్దులు దాటి, అంటే సనాతనంలో హద్దులు దాటి వెళ్ళిపోకూడదు ఎవరైనా సరే. సనాతనం అనేది ఏం చెప్తుంది, ఒక మంచి జీవితాన్ని బతకమనే చెప్తారు ఎవరైనా. కానీ దాన్ని తప్పుదోవ పట్టించేవాళ్ళు, ఆ తప్పుదోవని పాటించేవాళ్ళు ఇలాంటి బోయపాటి శ్రీనివాస్ వల్లే ఇబ్బందులు. థ్యాంక్ యూ.